వెల్కమ్ టు రాజనీతి. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు బెయిల్ మీద విడుదల వచ్చాక మీడియాను ఉద్దేశించి చాలా నాటకీయంగా మాట్లాడారు. అందరూ చూసుంటారు. అసలు ఆయన రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకి ర్యాలీగా వెళ్ళటానికి పోలీసులు అనుమతించలేదు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, ర్యాలీలకు అనుమతి లేదు కాబట్టి మీరు ఒక 3-4 కార్లతో వెళ్ళొచ్చని అడ్డుకున్నారు రాజమండ్రి పోలీసులు. వాళ్ళతో గొడవ పడ్డారు, వాళ్ళ మీద కేకలేశారు. ఆ తర్వాత అలాగే 20 కార్లతో గుంటూరు వచ్చారు. గుంటూరు దగ్గర కాజా దగ్గర రాంబాబు అనుచరులు జాతీయ రహదారి మీద అడ్డదిడ్డంగా కార్లు పెట్టినప్పుడు మంగళగిరి పోలీసులు ఆ కార్లు తీయాలని చెప్తే మంగళగిరి ఎస్ఐ రూరల్ ఎస్ఐ మీద ఎగిరాడు. అతను అంత చూస్తా అని బెదిరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఊరేగింపుగా గుంటూరు చేరుకున్నారు. గుంటూరులో ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్లో కులాల ప్రస్తావన తెచ్చారు. ఆ శాంతం దాని మీదే మాట్లాడారు. ఆయన తన మీద పెట్టిన కేసుల గురించి వివరిస్తూ కమ్మ సామాజిక వర్గాన్ని దూషించానని, బూతులు తిట్టారని కేసు పెట్టారు అని చెప్పొచ్చు. కానీ ఆయన అలా చెప్పలా. ఆయన కమ్మ కులాన్ని ఉద్దేశించిన బూతుల్ని ఆయన నోటితోనే నాటకీయంగా చెప్పారు. ఇదంతా కులాలను రెచ్చగొట్టే వ్యూహం. అరే కమ్మ కొడకల్లారా, కమ్మ ఇక్కడ ఉంటే చంద్రబాబు కమ్మనా అన్నానా? చెప్పండి, విన్నారా మీరు? ఎప్పుడన్నా కులం పెట్టి తిట్టానా? పనిలో పనిగా రాంబాబు గారు జనసేన నేత పవన్ కళ్యాణ్ని తీవ్రంగా విమర్శించారు. కమ్మని ప్రభుత్వానికి పవన్ కాపు కాస్తున్నాడు, మా ఇంటి మీద దాడిని కాపు కాస్తావా అని పవన్ కళ్యాణ్ని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అనేకసార్లు బహిరంగ సభా వేదికల మీద నుంచి వైసీపీ నాయకులను, కార్యకర్తలను దూషించాడు. చెప్పుతో కొడతానని చెప్పు కూడా తీసి చూపించాడు. అప్పుడు ఆయన మీదకి మేమేం వెళ్ళలేదు, అవి తప్పులు కాదా అని ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన తన మీద దాడిని పవన్ సమర్థించాడు. కందుకూరులో కాపు యువకుడి హత్య ఘటనలో కమ్మని ప్రభుత్వానికి కాపు కాశాడని దీర్ఘాలు తీస్తూ మాట్లాడారు. కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు. ఎన్నాళ్ళు కాస్తావే కాపు? మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా? అంబటి రాంబాబుకు ఇప్పుడు కాపు సామాజిక వర్గం మీద ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. నిజానికి ఆయనకి తన సామాజిక వర్గం మీద అంత ప్రేమ ఉంటే గతంలో తాను కాపు కులానికి చెందిన నాయకుడిని కాదు, కాపు సామాజిక వర్గం కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు అని పలుమార్లు ఇంటర్వ్యూల్లో ఎందుకు చెప్పారు? కాపు కులం మీద నిజంగా ప్రేమ ఉంటే కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో కాపు యువకుల మీద దాడి చేయించి తరిమి కొట్టినప్పుడు రాంబాబు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దాన్ని ఎందుకు ఖండించలేదు? కాపు కులానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మీద మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులు దాడి చేసి హత్యాయత్నం చేస్తే ఆ రోజు అందరూ చూశారు టీవీల్లో ఎంత ఘోరమైన దాడి చేశారనేది. ఆ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ ప్రయోజనాల కోసం రాంబాబు కాపు కాశాడు? పవన్ కళ్యాణ్ భార్యల గురించి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు సభ్యత లేకుండా మాట్లాడినప్పుడు, అలాగే పవన్ కళ్యాణ్ వైజాగ్ హోటల్లో నిర్బంధించినప్పుడు పోలీసులు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వటం కుదరదు అని జగన్మోహన్ రెడ్డి ఘంటాపదంగా తెగేసి చెప్పినప్పుడు అంబటి రాంబాబు నోరెత్తకుండా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కాపు కాశాడో చెప్పి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తే బాగుంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కాపు కులం కోసమే రాజకీయాల్లోకి రాలేదు. ఆయన ఆ మాట ఎప్పుడు చెప్పలేదు. రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించాలి, అణగారిన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత లభించాలనే ఉద్దేశంతోనే ఆయన జనసేన పార్టీ పెట్టారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు కలిసి కట్టుగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి అధికారం అందటం కల్లా. విజయసాయి రెడ్డి కూడా అదే మాట చెప్పారు మొన్న, మీ అందరికి గుర్తుండే ఉంటుంది. కూటమిగా ఉన్నంత వరకు వీళ్ళని ఓడించలేరు, ఈ కూటమిలో ఉన్న పార్టీలను విడగొట్టేంత మొనగాడు వైసీపీలో లేడు అని ఆయన చెప్పారు. కూటమిని విచ్ఛిన్నం చేసే అవకాశం లేదు కాబట్టి కాపులు కమ్మల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసం అంబటి రాంబాబుని, పేర్ని నానిని ఎంచుకున్నాడు. వాళ్లతో చంద్రబాబుని తిట్టిస్తున్నాడు. తెలుగుదేశం వర్గీయులు రెచ్చిపోయి దాడి చేస్తేనో లేదా ప్రభుత్వం వీళ్ళ మీద కేసులు పెడితేనో దాన్ని కాపులపై వేధింపులుగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలన్న వ్యూహం రచించారు. అందులో భాగంగానే పేర్ని నాని, అంబటి రాంబాబు రెచ్చిపోతున్నారు. మీరు గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు కూడా వీళ్ళిద్దరిలాగా రెచ్చిపోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా తెలుగుదేశం మీదో, పవన్ కళ్యాణ్ మీదో, చంద్రబాబు మీదో పెద్దగా విమర్శలు చేయరు.
కేవలం కాపు ఎస్సీ నాయకులతోనే జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ మీదకి వెళ్తే కుల రాజకీయం చేయొచ్చు, రాజకీయంగా ప్రయోజనం కలుగుతుంది, అందుకే వాళ్ళతో చేయిస్తున్నాడు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలు, క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నారు. కూటమి పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి, కేంద్రం నుంచి సహకారం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కూటమిని ఢీకొట్టలేరు, అందుకే వీళ్ళు కుల రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు యువత భవిత కోసం ఆలోచిస్తూ ఉంటే ఈ వైసీపీ మరగుజ్జులు కులం దాటి ఆలోచించరు. Like, share and subscribe to Rajaniti channel.